హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. నిర్గమాకాండం 33వ అధ్యాయము 19వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచేదను. వినర ప్రియదవచనం, ఎంత శక్తివంతమైన వాక్కండి. ఉదయం నిజంగా ఈ పరిశుద్ధాత్మ స్వరాన్ని వినేవాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మోషేతో దేవుడైన యెహోవా అంటున్నాడు, నా మంచితనం అంతా నేను నీకు చూపించబోతున్నాను. మోషేతోనే కాదుండే, ఈరోజు నా పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభు అంటున్నాడు ఏమన్నా తెలుసా? ఆయన మంచితనం అంతా మీకు చూపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మంచితనం అంతా మీరు చూడబోతున్నారు యేసు నామములో. మీరు నమ్మండి, విశ్వసించండి. దేవుని మంచితనం అంతా మీరు చూడబోతున్నారు. ఆయన కనికరాన్ని, ఆయన దయని, ఆయన కృపని, ఆయన కార్యాలని, ఆయన ప్రేమని అంతా, ఆయన మంచితనం అంతా యేసు నామములో మీరు చూచుదురుగాక. నీ కుటుంబం అనుభవించబోతోంది. యేసు నామముని ప్రవచిస్తూ ఉన్నాను. ఆయన మంచితనం నీ కుటుంబం చూడబోతూ ఉంది. నీవు, నీ భర్త, నీ పిల్లలు ఆయన మంచితనాన్ని చూడబోతున్నారు. ఆయన కనికరాన్ని, ఆయన దయారసాన్ని, ఆయన కృపని, ఆయన ప్రేమను, ఆయన వినయమును, ఆయన విధేయతను, అన్ని ఆయన మంచితనం అంతా దేవుడు చూపించబోతున్నాడు. సమస్త కీడులు, సమస్త శాపాలు, సమస్త దరిద్రాలు కొట్టివేయబడుతున్నాయి. పాపం నుండి క్షమించబోతున్నాడు. హిస్సోపుతో కడగబోతున్నాడు. ఆయన ప్రేమ మీ మీద కుమ్మరించబోతా ఉన్నాడు. ఓహో, నేను చాలా విశ్వసిస్తూ ఉన్నాను. ఆయన మంచితనము నా పరిచర్యలో ఆయన చూపించబోతున్నాడు. ఆయన మంచితనము నీ కుటుంబంలో చూపించబోతున్నాడు. మంచితనం అంటే ఏంటి? మోషేతో ఏమన్నాడు? నా కనికరము నీ మీద చూపుతా, నా దయను నీ మీద చూపుతానని మోషేతో మాట్లాడాడు. నేను నీతో వస్తాను మోషే, నేను కదులుతా, నిన్ను బట్టి నేను కదులుతానన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన, ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు మీకు అర్థమైపోయి ఉంటుంది, దీనిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన మంచితనం అంతా నీ ఎదుట దేవుడు కనుపరచబోతున్నాడు. ఆయన ఎలాంటి వాడు, నిన్ను ఎలా దీవించగలడు, ఎలా ఆశీర్వదించగలడు, ఎలా పైకి లేవనెత్తగలడు, ఎలా బలపరచగలడు, ఎలా స్థిరపరచగలడు, ఎలా సంతోషింపజేయగలడు, ఎలా హృదయ తృప్తిని కలగజేయగలడు. సమస్తము మంచితనమంతయు కూడా ఈ ఉదయం, ఈ రోజు నుంచి మీరు చూచుదురుగాకని ప్రార్థిస్తున్నాను. నమ్మిన వాళ్ళందరూ నా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా, మోషేతో మీరు మాట్లాడారు. మోషే, నా మంచితనం అంతా నేను మీకు చూపించేదను అన్నావు కదా. నిజమే ప్రభా. నీ బిడ్డలంగా పరిశుద్ధాత్మ స్వరాన్ని అందుకున్న అయ్యా నీ కుమార్తెలుగా, నీ కుమారులుగా ప్రభా, నీ మంచితనాన్ని మేము చూడబోతూ ఉన్నాం. నీ కనికరాన్ని, నీ దయని ప్రభా, నీ ప్రేమను, నీ వినయమును, విధేయతను ప్రభా నాయన, నీ కృపను మేము చూడబోతా ఉన్నాం. అందును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. నీ మంచితనము, నీ కుమార్తె, నీ కుమారుడు, నీ కుటుంబం, నీ సంఘం, నీ దైవజనుడు చూడబోతున్నాడు. నీకు వందనాలు ప్రభా. అయ్యా, అద్భుతంగా నీ మంచితనాన్ని మాకు చూపించబోతున్నావు. నీ కనికరాన్ని మాపై కుమ్మరించబోతున్నావు. నీ దయను కుమ్మరించబోతున్నావు. నీవు మాతో కదలబోతున్నావు. నువ్వు మాతో రాబోతున్నందుకు నేను స్తుతిస్తూ, నీ మంచితనాన్ని నీ బిడ్డల పక్షమున కనుపరిచి వారి పట్ల కార్యాలు చేసి ముందుకు నడిపించమని అయ్యా ఈ రోజున మీరు ఆశీర్వదించండి. అయ్యా ప్రభా, ఈ రోజున ప్రభా పునరుద్ధానపు సమయం. అయ్యా, మందిరాలకు వెళ్తారు ఉదయాలు, దీవించండి. ప్రతి ఒక్కరూ మందిరాలకు వెళ్ళినట్లుగా సహాయం చేయండి. మందిరములలో మరొక్కసారి నీ వాక్కును, నీ ప్రత్యక్షతను పొందుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. రోగగ్రస్తులందరినీ స్వస్థపరచండి, విడిపించండి, బలపరచండి. దురాత్మలు, దయ్యములు, ఆ అంధకారాన్ని యేసు
నామమును బంధించి నీ కార్యాలు, నీ క్రియలు చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించండి అయా. వ్యాపారాలకి, ఉద్యోగాలకి వెళ్ళే పిల్లల్ని, బిడ్డల్ని మీరు దీవించండి. రాకపోకలు తోడుండి విస్తరింపచేయండి, వృద్ధి చెందించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న కామెంట్ చేయండి. దేవుడు ఆయన మంచితనం అంతా నా మీద చూపించబోతున్నాడు, నా కుటుంబం పక్షాన చూపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.